నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద సత్యవాక్యం అనే ఈ కార్యక్రమం సత్యాన్వేషకులను ఆలోచింపచేయుటకు గాను, క్రైస్తవులను ఆత్మీయంగా బలపరచుటకు గాను ఉద్దేశింపబడినది. కానీ ఎవరి మత విశ్వాసాలను దెబ్బతీయుటకు గాని, మత వ్యాప్తి చేయుటకు గాని కాదు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనసును పాప క్షమాపణయు ప్రకటింపబడును. లూకాసు వార్త 24:47 యేసు అన్న ఆ మాటల ప్రకారం ఈ వాక్య ప్రకటన కార్యక్రమములు ప్రకటించబడుచున్నవి. కావున ప్రేక్షకులు గమనించగలరు. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ శామ్యుల్ గుండు, హెల్పింగ్ హ్యాండ్ మినిస్ట్రీస్, హుజూర్ నగర్. ప్రైజ్ సత్యవాక్యమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ బలపరచబడుతున్నందుకు సంతోషిస్తున్నాను. అమూల్యమైనటువంటి అంశాలను వింటున్నాను. లేదా ఈ సత్యవాక్యం అనే కార్యక్రమం బలపరచాలి, ఆలోచింపజేయడానికి, ఆత్మీయ మార్గంలో స్థిరపరచాలి. ఇదే మా ముఖ్యమైన ఉద్దేశం. ఈనాటి అంశం లేదా విశ్వంలో 7 ప్రదేశాలు. విశ్వంలో ఈ యూనివర్స్ లో ఉన్న 7 ప్లేసెస్ ఏంటి అనేటువంటి బైబిల్ పరంగా ఉన్నటువంటి అమూల్యమైన సత్యాలను మనం నేర్చుకున్నాం. క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మనం దేవుని యొక్క ఉద్దేశాలను మనం నేర్చుకున్నాం. ఈనాడు క్రైస్తవ సంఘాలలో బిడ్డల చాలా మంది ప్రశ్నలతోనే, అంటే సమాధానం లేనటువంటి ప్రశ్నలతోనే వారి విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నారు. అలాంటి వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు తొలిచిన ప్రతి ఆలోచనను ఈ కార్యక్రమం ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఈ విశ్వంలో 7 ప్రదేశాలు అన్నటువంటి అంశము ఇంకా వింటున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా వినండి. ప్రశ్నకు సమాధానం కూడా ఈ కార్యక్రమంలోని మీరే కొనుక్కుంటారు. దయచేసి అందరూ కూడా నాతో ఏకీభవించి ప్రార్థనలు సిద్ధపడాలి. ప్రార్థనా పూర్వకంగా దీనిని ప్రారంభం చేసి అనేకమైన విషయాలను మనం ధ్యానించాలి. కృపగల తండ్రి, స్తోత్రం నాయన. దయగల దేవా, నీ ఆత్మీయమైన సత్యాలను తండ్రి నేర్చుకోవాలని ఈ పాదసన్నిధి కోసం మాకు బోధకుడు నీవే, సహాయకుడు నీవే, అయ్యా అనంత జ్ఞానులు నీవే. నీవు నాయన విశ్వంలో 7 ప్రదేశాలని అంశంతో ప్రభావం మాట్లాడుచు ఈ గ్రంథం నాయన, ఈ మాటలు ప్రభావం నేను ఒట్టివాడు నాకు సహాయం చేయి. ఈ జ్ఞానాన్ని ప్రజలకు నేర్పించాలి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వంలో 7 ప్రదేశాలను గురించి మనం ధ్యానిస్తుండగా శ్రద్ధగా వినాలి, అనుభూతి రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కేవలం టీవీ దగ్గర టైం పాస్ గా కూర్చోవాలనుకుంటే దయచేసి బంద్ చేసి ఏదైనా న్యూస్ పేపర్ లేదా న్యూస్ ఛానల్, సినిమా ఛానల్ పెట్టుకోవడం. దేవుని జ్ఞానం కావాలనుకుంటే శ్రద్ధగా వినండి, కూర్చొని రాసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని సహాయకుడిగా నాకు ఇది దయచేసి అందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇట్లా ప్రభువు చిన్న పిల్లలతో కూడా మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆయన మాట్లాడే మాటలు అమూల్యమైన ముత్యాల కంటే విలువైన. అలాంటి విలువైన మాటలు అశ్రద్ధగా ఉంటుంది. ఒక సేవకుడికి నా బాధ. ఇట్లా విశ్వంలో 7 ప్రదేశాలు అనేటువంటి అంశంలో మొదటి ప్రదేశం ఎక్కడ ఉంది? 2 ప్రదేశం ఎక్కడుంది? 3వ ప్రదేశం, 4, 5, 6, 7 ప్రదేశాలు విశ్వంలో ఎక్కడున్నాయి? వీటిని గురించి మనం ధ్యానించాలి. మొట్టమొదటిగా మనము మొట్టమొదటి ప్రదేశంలో నుంచి మొదలు పెట్టాం. మొట్టమొదటి ప్రదేశము అంటే నిజంగా ఇదే పరలోకం. విశ్వంలో మొట్టమొదటి ప్రదేశాన్ని మనం వర్ణించుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటి ప్రదేశము దేవుడు నివసించే పరలోకం. దీనినే ఆలోచన సమయం కూడా అన్నారు. దేవుని ఆలోచన సమయం. దీనిని మరణ బైబిల్ పరంగా యెషయా గ్రంథం 14:15 ప్రకారం ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం అని కూడా అన్నారు. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం అంటే ఏమిటి? అదే
మొదటి ప్రదేశం. దీనిని మొదటి ఆకాశం అని కూడా సంబోధించవచ్చు. మొదటి ఆకాశం అని కూడా అంటారు. ఈ మొదటి ఆకాశంలోనే దేవుడు నివసిస్తాడు. ఈ నివసించే ప్రదేశాన్ని సభాపర్వతం అంటారు. ఇక్కడే 24 పెద్దలు, దేవుని సింహాసనం, 4 జీవులు ఉంటారు. దీనిని టోటల్ గా ఏమంటామంటే పరలోకం, అంటే దేవుడు నివసించే స్థలం. దీనిని ఉత్తర దిక్కున్న సభాపర్వతం అన్నాం కదా. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే పరలోక కౌన్సిల్ అన్నారు. పరలోక కౌన్సిల్ 24 పెద్దలు, అంటే ఆ కౌన్సిల్ కి సంబంధించిన పెద్దలు. 4 జీవులు, దేవుని సింహాసనంపై దేవుడు కూర్చొని. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా ఇవ్వబడింది అన్నారు. అయితే ఆ ధర్మశాస్త్రం ఎక్కడ నిర్ణయించబడింది అంటే మోసేకి ఇవ్వడానికి ముందుగా దేవుని ప్రదేశం, అంటే మొదటి ఆకాశం అనబడుతున్న పరలోకంలో 24 పెద్దల సమక్షంలో తీర్మానం చేయబడి ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. మొత్తము 610 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. దీనిని పరలోక కౌన్సిల్ అని కూడా మనం అంటాం. యెషయా గ్రంథం 13 వచనాల ప్రకారం చూస్తే దీనిని నీతి ఆకాశం అని కూడా అంటాం. నీతి ఆకాశం, నీతి ఆకాశం గుర్తుపెట్టుకుని అంటర్లైన్ చేసుకో. నీతి ఆకాశం అనే విషయం కింద వస్తుంది. అంటే మొదటి ప్రదేశంలో టోటల్ గా దేవుడు, దేవుని సింహాసనం, 24 పెద్దలు, 4 జీవులు బ్యాలెన్స్డ్ గా దేవుని సింహాసనాన్ని మోస్తూ యుగ యుగాల నుండి దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ఆ 4 జీవులు ప్రభువును ఆరాధిస్తున్నాయి. ఎంత బ్యాలెన్స్డ్ గా ఆరాధిస్తుందంటే సింహాసనానికి 4 పక్కలుగా తలలు బయట పెట్టి రెక్కలతో సింహాసనాన్ని మోస్తూ కొన్ని సంవత్సరాల నుండి, ఏళ్ల సంవత్సరాల నుండి ప్రభువును ఆరాధిస్తుంది ఆ 4 జీవులు. ఆ 24 పెద్దలు ప్రభువును, ప్రభు సముఖములో ఆయనను ఆరాధిస్తున్నారు. దీనిని పరలోక కౌన్సిల్ అన్నారు కదా. ఇక్కడికే అపవాది అని, లూసిఫర్ అని పిలువబడేవాడు యోబు గ్రంథం 1:5 ప్రకారం ఇక్కడికి వచ్చేవాడు. మొదటి ఆకాశానికే వచ్చేవాడు. వచ్చి ఆ ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతంలో ఆ పర్వత సభ జరుగుతున్నప్పుడు వచ్చేవాడు. అప్పుడే దేవుడు అడిగాడు యోబు గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఆకాశము పూర్తిగా దేవుని సమయంలో ఉన్నటువంటి ప్రాంతం. దీనిని పరలోకం అంటారు. దేవునికి పూర్తి దేవుని ఆధీనంలో ఉన్నటువంటి ప్రదేశం అది, దేవుడు నివసించే ప్రదేశం. అంటే భూమి మీద ఏదైనా నిర్ణయాలు జరగాలంటే బైబిల్ ప్రకారంగా మీరు చూస్తే ఆదికాండము 1వ అధ్యాయములో మనం చూస్తే దేవుడు 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. అక్కడ దానికంటే ముందుగా ఏమంటున్నాడు 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. అంటే దేవుడు ఏకవచనాన్ని వాడడం లేదు, బహువచనాన్ని వాడుతున్నాడు. అంటే మానవుని నిర్మాణం కూడా పరలోకపు కౌన్సిల్, సభా పర్వతంలోని నిర్ణయం చేయబడి మనిషికి ఒక డిజైన్ చేయబడిన పరలోకంలో. దేవుడు ఎక్కడ చూడండి ఏకవచనాన్ని ఇక్కడ వాడదు, బహువచనమే వాడదు. 6వ అధ్యాయం ఆదికాండంలో కూడా చూస్తే అక్కడ కొన్ని విషయాలు కనబడతాయి. అంటే బహువచనాన్ని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా బైబిల్లో బహువచనమే ఎక్కువ కనబడుతుంది. ఏకవచనం నేను అనేటువంటిది తన దైవత్వాన్ని నిరూపించినప్పుడు కనబడుతుంది. కానీ బహువచనము ఎక్కువగా ఎందుకు వాడబడుతుందంటే ఆ పరలోక సభలో నిర్ణయం చేయబడినప్పుడు ఆ బహువచనం బయటకు వస్తుంది. కనుక బిడ్డగా మీరు ఆలోచించాలి. పరలోకంలో ప్రతి సభ, ప్రతి ఆలోచన ఆ పరలోక కౌన్సిల్లోనే నిర్ణయించబడుతుంది. దీనినే పరలోకము మనం అంటాము. ఉత్తర దిక్కున సభాపరలోకం, మీది ఆకాశం అంటాము. దేవుని సింహాసనం ఉన్నటువంటి ప్రదేశం అని కూడా సంబోధించవచ్చు. పరలోకము మొదటి ప్రదేశం, విశ్వంలో మొదటి ప్రదేశం పరలోకం. 2వ ప్రదేశానికి మనం వస్తే 2వ ప్రదేశము ఇది దేవదూతలు నివసించే స్థలము అని మనం నేర్చుకోవాలి. విశ్వంలో 2వ ప్రదేశం అంటే 2వ ఆకాశం
ఆకాశం అనేది దేవదూతలు అంటే పరిశుద్ధ దూతలు నివసించే స్థలమే రెండవ ప్రదేశం, రెండవ ఆకాశం. ఈ మొదటి ఆకాశాన్ని బైబిల్ గ్రంథంలో మీరు చూడాలి. రెండవ ఆకాశాన్ని అంటే రెండవ ప్రదేశాన్ని వేరు చేస్తూ ఒక నది ఉంటుంది. స్ఫటికపు నది అని రాయబడుతుంది. స్ఫటికపు సముద్రము పైన ఆకాశాన్ని కింద ఆకాశాన్ని వేరు చేస్తుంది. దీన్ని స్ఫటికపు సముద్రము అంటారు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ రాసుకొని తర్వాత ప్రయత్నం చేయండి, చదువుకుంటారు. మొదటి ఆకాశంలో దేవుడు నివసిస్తున్నాడు, 24 పెద్దలు నివసిస్తున్నారు, దేవదూతలు నివసిస్తున్నారు. రెండవ ఆకాశంలో రెండవ ప్రదేశంలో పరిశుద్ధ దూతలు నివసిస్తున్నారు. ఇక్కడ నుండి ప్రభువును గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తుంటారు. ప్రభు ఆజ్ఞల మేరకు వెయిట్ చేస్తుంటారు. ప్రభు ఏ పని చెప్పినా ఆ ప్రదేశంలో నుండే ప్రభు యొక్క పని చేయడానికి పరిశుద్ధ దూతలు రెడీగా ఉంటారు, దేవుని దూతలు. ఈ రెండవ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పూర్తిగా ఏంటంటే దేవుని దూతలు నివసిస్తారు. అక్కడ 1,000,000 దేవదూతలు నివసిస్తున్నారు. దేవుని దూతలను సంబోధించేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా సంబోధించాలి. దేవుని దూతలను స్త్రీలింగంలో పోల్చకూడదు. దేవదూత వచ్చింది అని వచ్చిందంటే స్త్రీలింగము. దేవదూతలను సంబోధించేటప్పుడు మనము పురుషలింగంతో సంబోధించాలి. దేవదూత వచ్చాడు, దేవదూతలు నివసిస్తున్నారు అంటే దేవదూతలను దేవుడు స్త్రీ కానీ పురుషుగా అంటే వాళ్ళ ఒక ప్రత్యేకమైన సృష్టి. వారిని సంబోధించేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా సంబోధించాలి. రైట్. రెండవ ప్రదేశంలో దేవదూతలు నివసిస్తున్నారు అంటే రెండవ ఆకాశం. సరే, మూడవ ప్రదేశం అంటే మూడవ ఆకాశం. ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడవ ఆకాశము చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించారు. కొంచెం కన్ఫ్యూజ్ గా మీరు లోపల అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధ ఆత్మ ముందు ఆలోచన ఇస్తారు. ఈ మూడవ ప్రదేశము అంటే మూడవ ఆకాశము ఇది పడిపోయిన అంటే రెండవ ఆకాశము నుండి పడిపోయిన దేవదూతలు నివసించే ప్రదేశమే మూడవ ప్రదేశం. ఇక్కడనే పడిపోయిన దేవదూతలు నివసిస్తున్నారు. ఇక్కడ నుండే అపవాది పరలోకంలో ఉన్న సభాపర్వతానికి వచ్చారు. వాడు ఏబు గ్రంథం 1:5 ప్రకారం మనం చూస్తే లూసిఫర్ అనేటువంటి వాడు పడిపోయినటువంటి వాడిగా ఉంది. వాడు ఎందుకు పడిపోయాడంటే యెషయా గ్రంథం 14 వచ్చే మనం చూస్తే ఆకాశ మండలంలో ఎక్కిపోదును. చూడండి ఒకసారి ప్రయత్నించండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. వాడు ఎందుకు ఈ పడిపోయిన దూతలు ప్రదేశంలో ఉన్నాడు అనంటే వాడి యొక్క ఆలోచన ఎలా వచ్చిందంటే బిడ్డగా 13వ వచనంలో అనుకుంటున్నాడు. 14వ వచనం 13వ వచనంలో నేను ఆకాశమునకు ఎక్కిపోదు. ఈ ఆకాశంలో ఉన్నాడు ముందు, రెండవ ఆకాశంలోనేమో దేవదూతలు ఉంది. దేవుడే ఆకాశంలో ఉన్నాడు, శివుడి ప్రదేశం అంటే పరలోకంలో ఉన్నాడు. అక్కడికి నేను ఎక్కిపోదు అనుకుంటున్నాడు. దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనము హెచ్చించుననుకున్నాడు తన మనసులో. ఉత్తర దిక్కున్న సభాభవనం మీద కూర్చున్నాడు అంటే దేవుని సింహాసనం మీద కూర్చోవాలని అనుకున్నాడు. మేఘమండలం మీదికి ఎక్కుతున్నాడు అని అనుకుంటున్నాడు. మహోన్నతులతో నన్ను నేను సమానం చేసుకుంటున్నాని నీవు మనుషులు అనుకుంటుంది కదా, నీవు పాతాళములకు నరకంలో ఒక మూలకు త్రోయబడుతుంది. ఏమైనా దేవుని పిల్లలు మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నించారు. దేవదూతలు రెండవ ప్రదేశంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి లూసిఫర్ ఒక ఆలోచన వచ్చింది. దేవుని సింహాసనం కంటే ఎక్కువగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటారని, ఉత్తర దిక్కునున్న సభాభవనం మీద కూర్చుంటారని, దేవుడితో సమానులుగా నేను ఉండాలని అనుకున్నాడు. అక్కడి నుండి త్రోయబడ్డ ఈ సమూహం అంతా కూడా బాగా ఈడ్చిపడితే పరలోకంలో ఉన్న మూడవ భాగాన్ని ఈడ్చుకున్నాడు. ప్రకటన గ్రంథం చూస్తే మీకు అర్థమవుతుంది. మూడవ భాగాన్ని ఎక్కడ ఈడ్చుకున్నాడంటే మూడవ ప్రదేశమైనటువంటి మూడవ ఆకాశంలోని కొంచెం పడ్డారు. దీన్ని బైబిల్ ప్రకారంగా వాయుమండలం అంటారు. వాయుమండలం. ఈ వాయుమండలం
అందుకే వాయుమండల అధిపతి అని కూడా సంబోధిస్తాం బైబిల్ ప్రకారం. అందుకనే చూడండి బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఆయన తన యొక్క యజ్ఞాన్ని ముగించుకొని పరలోకం వెళ్ళాలి. ఈ ఆత్మ పరలోకంలో తండ్రి అయిన దేవుడికి అప్పగించుకున్నాడు. సిలువలో చూడండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడంటే అర్థం ఏంటంటే బిడ్డరా, తన ఆత్మ మనుషులు మరణిస్తే వారి ఆత్మలని పాతాళానికి వెళ్ళాలి, పరదేశకు వెళ్ళాలి. కానీ యేసు వారి యొక్క ఆత్మ మాత్రము తండ్రి చేతి కింద అప్పగించుకున్నాడంటే మూడవ ఆకాశంలో వాయుమండలంలో గతిలాలనే వ్రావి ఆత్మలను ఆటంకం కలిగించి ప్రార్థనలకు ఆటంకం కలిగించే ఈ దురాత్మలన్నింటినీ ఏమి కూడా బంధించకుండా తన ఆత్మను డైరెక్ట్ గా తండ్రి అయిన చేతికి అప్పగించుకుంది. క్రైస్తులో ప్రేమైన దేవుని బిడ్డగా మీరు ఈ మూడవ ప్రదేశమే పడిపోయినటువంటి దేవదూతలు నివసించేటువంటి ప్రదేశం. ఇక్కడ నుండి అపవాది గారు కంట్రోలింగ్ చేస్తున్నాడు ప్రపంచం అంతటి. ఈ ప్రపంచాన్ని అంతటిని కంట్రోల్ చేస్తూ ప్రజలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ఈ మూడో ప్రదేశం గురించి మనం విన్నాం. మొదటి ప్రదేశం దేవుడిది, రెండవ ప్రదేశము దేవదూతలది, మూడవ ప్రదేశమే ఈ పడిపోయిన దేవదూతలు ఉండేది. ఈ మూడు ప్రదేశాలను కలిపే విన్నారా పరలోకము అంటాం. పరలోకం అంటాం అనాలి. పరలోకం అంటే ఆ మూడు కూడా దేవుని సమన్వయంలో ఉన్నటువంటి ప్రదేశాలు. దీన్ని ఈ మూడింటిని కలిపి పరలోకం అని కూడా సంబోధించాలి. అయితే నాలుగో ప్రదేశానికి వస్తాం. నాలుగో ప్రదేశం ఏంటంటే భూమి. విశ్వంలో 7 ప్రదేశాల్లో నాలుగో ప్రదేశమే భూమి. ఈ భూమి ఒంటరిది కాదు బిడ్డ, సౌర కుటుంబంలో ఒకటి. సౌర కుటుంబం అనేటువంటి ఒక పెద్ద కుటుంబంలో భూమి కూడా ఆ కుటుంబానికి చెందినది. దీనిని సరండర్ చేస్తూ నవగ్రహాలు ఈ భూమి చుట్టూ ఉంటాయి. అందుకని గ్రహబలం అంటారు జ్యోతిష్యులు, జ్యోతిష్య శాస్త్రం తెలుసుకున్న వారు. ఈ జాతక బలం, ఈ జ్యోతిష్య బలాన్ని నమ్మేవారు ఈ నవగ్రహాల ఆధారంగానే జ్యోతిష్యాలు చూస్తున్నారు, వాస్తు చెప్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే సైన్స్ ప్రకారంగా మనం ఇప్పుడు చూస్తే 9 కాదు గ్రహాలు, నవగ్రహాలు కాదు, ఇంకో కొత్త గ్రహం కూడా కనిపెట్టారని చెప్పారు. అయితే ఈ నాలుగో ప్రదేశం, విశ్వంలో నాలుగో ప్రదేశమైన ఈ భూమి మీదనే ఈ భూమికి నవగ్రహాలు కుటుంబంగా ఉంటే ఈ భూమి ఎంత అమూల్యమైనది ధర, చాలా అమూల్యమైనది. ఈ భూమి మీదనే జీవకోటికి సంబంధించినటువంటి ప్రాణవాయువు, జీవకోటికి సంబంధించిన ప్రతి అవసరానికి తగిన ప్రతిది కూడా ఈ భూమి మీదనే ఉంది. ఈ భూమి మీదనే గాలి ఇస్తుంది. ఈ భూమి మీదనే మానవ జీవకోటికి అవసరమైన అన్ని ఇక్కడే దొరుకుతాయి. అందుకనే ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఈ భూమి మీద నివసించే మనిషిని రక్షించడానికి జగత్తు గురువు, జగత్తుకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నవగ్రహాలకు చెందిన సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు ఎన్ని ఉన్నాయి కదా గ్రహాలు. ఈ గ్రహాల మీదకి ఆయన వెళ్ళలేదు. కానీ మానవ కోటిని తన సృష్టి చేత నిర్మించిన ఈ భూగ్రహం మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడుగుపెట్టారు. అడుగుపెట్టి మనుషులకు పాప విమోచన కలిగించడానికి ఈ భూమిపైనే శిలువపై విశ్వయజ్ఞంగా ఆయన మరణించారు. అందుకే ఈ భూమిని వేద పండితులు వర్ణిస్తారు ఏంటంటే విశ్వయజ్ఞ కేంద్రము భూమి అంటారు. మానవునికి రక్షణ కలిగించడానికి ఈ భూమి విశ్వయజ్ఞ కేంద్రమైంది. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వంలో ఏ గ్రహం మీద అడుగు పెట్టలేదే. ఎందుకంటే తన రూపంలో తన పోలికలో ఉన్న మనుషులు కేవలం ఈ భూగ్రహం మీద నివసిస్తున్నారు. బైబిల్ గ్రంథం మీరు చూస్తే మనము చాలా విషయాలు మనకు అర్థం కాని ఉన్నాయి. చాలా విషయాలు కొలసి పత్రికలు మనం చూస్తే దృశ్యమైన వైద్యుడు, అదృశ్యమైన వైద్యుడు ఏదైనా సరే అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే సృష్టించబడింది. అంటే మన కంటికి కనబడేవి మనం నమ్ముతున్నాం, కానీ కంటికి కనబడని లోకం కూడా ఉంది. దాన్ని కూడా నా యేసయ్య సృష్టించాడు. దాని మనం కూడా యేసయ్యకే తెలుసు. ఈ రోజున చాలా మంది చెప్తున్నారు గ్రహాంతర వాసులు ఈ భూమికి వస్తున్నారు, ఇక్కడే పల్లెలలో తిరుగుతున్నారు.
గ్రహాంతర వాసులు ఎవరు? వైజ్ఞానికంగా వేదపరంగా మనం ఆలోచిస్తే వారు అదృశ్యమైన వారు, కంటికి కనబడరు. వారిని బైబిల్ దేవదూతులను, వారు కంటికి కనబడరు, అదృశ్యంగా కనబడతారు. అయినా బైబిల్ చెప్తుంది దృశ్యమైనవైనను సృష్టించబడినవన్నీ కూడా యేసు ద్వారానే సృష్టించబడినవి. అంటే వీటన్నిటి యొక్క మరణం యేసుకు మాత్రమే తెలుసు. మానవుడు నివసిస్తున్నటువంటి ఈ భూమి మీదనే తాను మరణించాడు. విశ్వయజ్ఞ కేంద్రంగా ఉన్న ఈ భూమిని ప్రభువారు కోరుకున్నాడు, వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించి మనిషికి అవసరమైన రక్షణ వరాన్ని అనుగ్రహించాడు. ఎంత అమూల్యమైన రక్షణ వరం అందించాడంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాలు చనిపోబోతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ ఆ మనం ఎవరి నుండి వచ్చిందంటే ఒక దొంగ నుండి వచ్చింది. ఒక దొంగ యేసు ప్రభువారి 2 పక్కల ఇద్దరు దొంగలు సిలువలో వేయబడ్డారు, మధ్యలో యేసు ప్రభువారు. అందులో ఒక దొంగ యేసు ప్రభువారు అడిగాడయ్యా, యేసయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే యేసు ప్రభువారు అన్నాడు, లేదా ఎప్పుడో కాదు, నేడు అంటే ఈ రోజు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అన్నాడు. యేసు ప్రభువారు ఒక దొంగకి స్పాట్ చేసేంత బహుమానం ఏంటో, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి రాజ్యంలోకి వచ్చినప్పుడు అంటే దొంగకి దేవుడి రాజ్యం అంటే ఏంటో తెలుసు, యేసు రాజ్యం అంటే ఏంటో తెలుసు. ఈరోజు వందల సంవత్సరాల కుటుంబ చరిత్ర కలిగి క్రైస్తవ కుటుంబాల్లో బతుకుతున్నోడికి తెలియదు యేసు రాజ్యం అంటే ఏంటో, దేవుడి రాజ్యం అంటే. ఒక దొంగకి తెలిసింది యేసయ్య రాజ్యం ఏంటో. చాలా మంది యేసు ప్రభు నమ్ముకోండి అయ్యా, బాప్తిసం తీసుకోండి అని చెప్తారు. అయ్యా బాప్తిసం ఎందుకయ్యా? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోపోయినా, పల్లరాగంలో పాల్గొనకపోయినా, దొంగోడు యేసు ప్రభువును ప్రార్థన చేస్తే పరలోకి వచ్చాడు. చచ్చిపోయేటప్పుడు మేము కూడా యేసయ్య స్తోత్రం, నన్ను జ్ఞాపకం చేసుకో, చచ్చిపోతాం, జ్ఞాపకం చేసుకోని చెప్పేసి చెప్పే దొంగ సాగులు తయారైంది. దొంగ సాగులు చెప్పేటువంటి సంఘాలు తయారై లోపల తయారై, అది శివర ఆప్షన్ ఆ దొంగకి. అందుకని దేవుడు ఆప్షన్ లేదా దొంగకి. అందుకని దేవుడు ఆ మనవుని యాక్సెప్ట్ చేశాడు. నీకు మనవు, నీకు సమయం ఉంది, నీకు సమయము ఉండగానే ప్రభు నమ్మాలి. యేసయ్య చచ్చిపోయినప్పుడు యేసయ్య నమ్ముకున్నాడు దొంగడు, యేసయ్య నమ్ముకున్నాడు. నీకు బలం ఉంది, నీ బలంలో ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు. నేను చెప్తున్నాను, శిలువలో నువ్వు దొంగను చూశాడు, శిలువలో వేలాడుతున్నా నా యేసయ్య కనబడలేదని. శిలువలో దొంగలు బాప్తిస్మం తీసుకోలేదు, కానీ పరలోకంలో ఉండి నిత్యం ఆరాధించబడిన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. నీకు తెలియదా? దొంగలు చూస్తున్నావు, దొంగ బతుకు కలుగుతుంది. శిలువలో వేలాడుతున్న నా యేసయ్య ఏ పాపం లేదు, ఏ నేరం లేదు, ఏ దోషం లేదు. ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన నీకు కనబడలేదా? ఆయన నీకు వినబడలేదా? ఆయన మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారు దేవుడై ఉండి బల్ల తన శరీరాన్ని తానే భుజించాడు. కుంటి సాగులు చెప్పడం మారు మనసుకొద్దు. దొంగలు కాదు చూసేది, రక్షకుడైన యేసుని చూడు, దర్శించబడతాడు. ప్రేమైన సోదరి, ఈ మాట నీ కోసమే, నిన్ను ఆత్మీయంగా స్థిరపరచడానికి, బలపరచడానికి ప్రభు యేసు నిన్ను గర్భిస్తున్నాడు. విశ్వంలో 5వ ప్రదేశమైనటువంటి ఈ భూమి మీదనే విశ్వయజ్ఞ కేంద్రమైనటువంటి దీని మీదనే యజ్ఞ పశువుగా యేసు ప్రభువారు మరి మనందరినీ విమోచించారు. అలాంటి గొప్ప దేవుని యొక్క చరిత్రను వింటున్నావు. ఇంత గొప్ప దేవుని యొక్క చరిత్రను వింటున్నావే, ఇంకా ఎందుకు మారు మనసు పొందలేదు? నీ కోసం మరణించాడు యేసయ్య, ఈ భూమి మీద నీలాగానే జన్మించాడు యేసయ్య. ఆయన రూపంలో ఉన్న నీవు పాపంలో శాపంలో పడి చచ్చిపోయి నరకానికి పోకూడదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ భూమి పైన యేసులో వారు మరణించారు. సరే, మరణించదు ఎక్కడికి వెళ్ళి? శిలువలో తండ్రికి తన చేతికి ఆత్మను అప్పగించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి? బైబిల్ గ్రంథం చూస్తే యేసు ప్రభువారిని సమాధి చేయబడ్డారు.
3వ దినాన లేపబడ్డాడు. మరి లేపబడ్డ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇది చాలా మందికి తెలుస్తున్న ప్రశ్న. యేసయ్య పైకి వెళ్ళాడా, కిందికి వెళ్ళాడు? పరదేశం. ఇప్పుడు మనము 5వ ప్రదేశానికి వస్తున్నాం. విశ్వంలో 5వ ప్రదేశము పరదేశం. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న పరిశుద్ధాత్మకుడు అడుగుతున్నాడు, పరదేశం కింద ఉందనుకుంటున్నారా, పైన ఉందనుకుంటున్నారా? దీన్ని మనం చూస్తే బిడ్డగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం చూస్తే రాసుకోవడానికి ప్రయత్నం చేసే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, తిరిగి లేపబడినప్పుడు, ఆరోహణమైనప్పుడు శరను చెరగా పట్టుకునిపోయి మనుషులకు ఇగులు అనుగ్రహించదని రాయబడి ఉంది. చెరను చెరగా తీసుకుని మనుషులకు బహుమానాలు ఇవ్వడానికి ఆయన అనుగ్రహించబడిన రాయబడి చెప్పబడింది. ఆ ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమించుచున్నది కదా. ఆరోహణం అంటే పైకి పోవడం కాదు, క్రింది భాగాలు. ఎక్కడికి వెళ్ళారు? క్రింది భాగం. పరదేశం కింద ఉన్నది ఎక్కడుందని అడిగారు. పరదేశం అనేది భూమికి కింది భాగంలో ఉంది. యేసు ప్రభువు లేపబడిన తర్వాత పరలోకానికి వెళ్ళలేదు, కానీ ఆయన భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళాడు. ఎందుకు కింది భాగంలోకి వెళ్ళాడు? అక్కడ ఆదాము మొదలుకొని, ప్రేమైన దేవుడు బిడ్డారు, ఆదాము మొదలుకొని శిలువలో మరణించిన దొంగ వరకు వారి ఆత్మలన్నీ కూడా పరదేశంలో చెరలో ఉన్నాయి. చెర అంటే జైలు. అంటే చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? వీరికి బహుమతులు ఇవ్వాలి. ఇది యేసు ప్రభువు యొక్క అమూల్యమైనటువంటి విషయం. ఆయన బహుమతులు ఇవ్వడానికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళాలి. పరదేశికి చెరగా తీసుకెళ్ళాలి. చెర అంటే జైలు అని చెప్పాను కదా. చెరలో మనకి విడుదల లేదు, వీరికి బహుమతులు ఇవ్వాలి. చెర అంటే బాధాకరమైనది కాదు కదా. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళి ఆవిడ పుట్టారా, పెట్టారా, ఏసీ గది పెట్టారు, టీవీ పెట్టారు, అన్ని సౌలభ్యాన్ని సమకూర్చారు. కొంతమంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్తారు. వెళ్తే వారిని ఉండాల్సిన స్థానంలో ఉంచుతారు. వారిని చెరలో, జైల్లో అన్ని వాళ్ళు అనుభవించవచ్చు, కానీ వారు ఉండేది చేయరు. అన్ని సుఖాలు చేయొచ్చు, కానీ వారు ఉండేది మాత్రం చేయరు. అలాగే ఇప్పుడు పరదేశం అనేది ఆధారం మొదలుకొని పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులు, శిలువలో మరణించిన దొంగ ఆత్మలన్నీ కూడా పరదేశంలో శరలో ఉన్నాయి. వీటికి విడుదల ఇవ్వడానికి వీటిని తీసుకెళ్ళాలి. వీరికి ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఇవ్వడానికి యేసు ప్రభువు వీరిని తీసుకెళ్లి ఒక ప్రదేశంలో పెట్టారు. ఈ పరదేశికి భాష ఎవరంటే అబ్రహాం తండ్రి అయిన అబ్రహాం. విశ్వాసములకు తండ్రి, విశ్వాసులకు మాదిరికరమైనటువంటి వాడు అబ్రహాము. పరదేశం లీడర్. ఈ విశ్వంలో 5వ ప్రదేశము పరదేశం చెప్తున్నాం కదా. ఈ పరదేశంలో ఉన్నటువంటి ఈ భక్తులందరినీ చెరగా తీసుకెళ్ళి, అంటే ఒక మూటల ఒక స్థలంలో బంధించబడినటువంటి వారి వీరందరినీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆ లూకా సువార్త 16వ అధ్యాయంలో చూస్తే ఇది మనకు కనబడుతుంది. ఈ పరదేశమైనటువంటి ప్రదేశాన్ని నెమ్మది పొందే స్థలం అని కూడా సంబోధించవచ్చు. నెమ్మది పొందే, పరిశుద్ధులు నెమ్మది పొందే ప్రదేశం. అక్కడ నెమ్మది పొందుతుంది. అయితే వీరికి పరిపూర్ణమైన విడుదల ఇవ్వడానికి యేసయ్య భూమి యొక్క కింది భాగానికి వెళ్ళి వీరిని చెరగా తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఇక్కడ చాలా సందిగ్ధం. ఈ చెరను ఎక్కడిగా తీసుకెళ్ళాలి? పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం తీసుకెళ్ళాడు అంటారు. చెర పరలోకంలో తండ్రి అయిన దేవుడు దేవదూతలు ఉండడానికే రెండవ ప్రదేశాన్ని, రెండవ ఆకాశాన్ని నియమించాడు. మరి ఈ దేవదూతలకి పరలోకంలో భాగ్యం లేదు. తండ్రి అయిన దేవుడు తెల్లగా ఉండడానికి పరలోకాన్ని, రెండవ ఆకాశాన్ని డివైడ్ చేస్తే ఒక స్ఫటికం సముద్రం ఉంది. మరి ఇప్పుడు ఈ శరణలో ఉన్నటువంటి ఈ భక్తుల, భూమి మీద ఉన్నటువంటి భక్తుల యొక్క వీళ్ళని తీసుకుని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇట్లా విశ్వంలో 1, 2, 3వ ప్రదేశం అంటే పడిపోయిన దేవదూతలు ఉన్నారే. ఈ పడిపోయిన దేవదూతలన్నీ ఒక పక్క ఉంటాయి,
ఈ భూమిలో నుండి, ఈ పరదేశంలో నుండి నెమ్మది పొందే ఈ ప్రదేశం నుండి చరణిగా తీసుకుపోయినటువంటి ఈ ఆత్మలన్నీ కూడా 3వ ఆకాశంలో పెట్టబడ్డాయి. ప్రైజ్ లార్డ్. ఈ ఆత్మలన్నీ కూడా పరదేశంలో, మన 3వ ప్రదేశం, విశ్వంలో 3వ ప్రదేశం అని పిలువబడుతున్న 3వ ఆకాశంలో ఈ ఆత్మలన్నీ కూడా అక్కడ పెట్టబడ్డాయి. పాత నిబంధన భక్తులందరూ కూడా అక్కడే వెయిట్ చేస్తున్నారు మన కోసం. వారికి అక్కడ కూడా పరిపూర్ణమైన విడుదల లేదండి. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేదు. మనం లేకుండా వాళ్ళకి సంపూర్ణమైన విడుదల లేదు. వారు అక్కడ కూడా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనం మనం చూస్తే, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా, ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది సంఘంగా కట్టబడి దేవుని యొక్క ప్రభు యొక్క బలాలు, ప్రభు యొక్క శరీరంలో రక్తమాంసాలను పాలు పొందుతున్నారు, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచు. కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఏ వాగ్దానం చేశాడు? వాగ్దాన ఫలాన్ని ఎందుకో వీరికి అనుభవించలేదంటే మనం లేకుండా వారికి లేదు. మనం లేకపోతే వారికి సంపూర్ణమైన విడుదల లేదు. వాగ్దాన ఫలాన్ని వారు అనుభవించలేదు. వీరు ఇప్పుడు 3వ ఆకాశంలో, 3వ ప్రదేశంలో వారు మనందరి కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రేమైన దేవుడు, వారు మనందరి కోసం వెయిట్ చేస్తున్నారు. మన కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభువు నమ్ముకున్నావు నువ్వు, బాప్తిస్మం పొందావు నువ్వు. బాప్తిస్మం పొందిన నీవు, రక్షణ పొందిన నీవు దేవుడిలో పరిపూర్ణంగా జీవించాలి. వరకు మరణించిన తరువాత నీ మరణము, నీ యొక్క ఆత్మ ద్వారా, నీ జీవితం ద్వారా, నీలాంటి నాలాంటి వారందరి జీవితము ఎప్పుడైతే ప్రభువుకు అంకితం చేయబడి జీవిస్తామో, మనం ఎప్పుడైతే ప్రభువారు మధ్యాకాశంలో వచ్చి రాయబడింది కదా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని శరణంలో మీరందరూ తీసుకెళ్లి 3వ ఆకాశంలో పెట్టాడు. మరి ప్రభువారు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? ఈ 3వ ఆకాశం నుండి, మొదటి ఆకాశం నుండి వెళ్ళి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సంఘం మనం లేకుండా వారికి పరిపూర్ణ విడుదల లేదు. మరి వీరిని కలపాలంటే యేసుక్రీస్తు ప్రభువారేమో మధ్యాకాశానికి అంటే 3వ ఆకాశానికి వస్తాడు. మనము బూర శబ్దం వినబడంగానే భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధుల ఈ ఆత్మలన్నీ కూడా నిలబడతాయి. మనము మధ్యాకాశంలో వారు కలవబడి యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ సమకూర్చి 1000 ఏళ్ల విందు చేస్తారు. హల్లెలూయా. 1000 ఏళ్ల పాలన అంటారు దాన్ని. అక్కడనే మధ్యాకాశంలో విందు జరుగుతుంది. దీనికి చారిత్రాత్మకమైనటువంటి కొన్ని అభిమరణలు, కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. కానీ ఇట్లా 1000 సంవత్సరాల పాలన ఎక్కడ జరుగుతుందంటే సంఘం ఎత్తబడినప్పుడు మాత్రం జరుగుతుంది. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు శ్రమలు సంఘం ఎత్తబడిన తర్వాత జరగబడతాయి. ఇదంతా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే బిడ్డరా, బైబిల్ పరంగా ఒక అవగాహన కలిగి ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. ప్రశ్నలు రావచ్చు, కానీ ప్రశ్నలతో బ్రతికి సాగకూడదు. ప్రశ్నకు జవాబులు పొందుకొని ప్రభు కోసం జీవించాలి. నిన్ను రక్షించిన యేసయ్య సులువైన ఆయన కాడిని మోస్తున్నాను. చాలా మంది అంటారు బైబిల్ మాకు అర్థం కావట్లేదని. బైబిల్ నీకేం అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ సహాయం కాకుండా బ్రతికే ప్రశ్నలోనే బ్రతుకుతావు. పరిశుద్ధాత్మ సహాయం పొందుకుంటేనే నీకు ప్రశ్నలు లేని జవాబులు అన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. ఈ మాట వింటున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు తవ్వచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. బైబిల్లో రాయబడి కీర్తన గ్రంథం. ప్రభు అయిన దేవునికి దేవదూతలు అంటే ఇష్టం లేదు, పడిపోయిన దూతలు అంటే ఇష్టం లేదు. ఈ భూమి మీద తన రూపంలో చేయబడిన నన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. మనం ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తాం, మన ఆత్మలను ఆయన తనతో పాటు తీసుకెళ్లి మనకు నెమ్మదిచ్చి పరిపూర్ణమైన విడుదలని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పరిశుద్ధుల ఆత్మలు మన కోసమే ముందుగా మరణించినటువంటి వారిని వీరిని కలిపి మధ్యాకాశంలో మనందరికీ ఒక విందు జరగబోతుంది. క్రైస్తవులు మరి పక్కనే పడిపోయిన దేవదూతలున్నాయి కదండి, వాటి పరిస్థితి ఏంటండి? ఎస్, పడిపోయిన దేవదూతలు పండ్లు కొరుకుతున్నాయి. ప్రభువు నమ్ముకున్నావు కదా నువ్వు, వారిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు.
మాకు స్థలం సరిపోవట్లేదు, అవి పోరాటం చేయాలని ప్లాన్ చేసే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, వీటికి పండ్లు కొరుకుతూ దేవుణ్ణి కూడా ఆక్రమించి, పరలోకుని కూడా ఆక్రమించి వీరందరినీ గెలవాలని ప్రయత్నం చేసి పరలోకంలో యుద్ధానికి రెడీ అయిపోయాయి. 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. అక్కడ ఉన్నటువంటి దూతలు, చెడిపోయిన దూతలు, పడిపోయిన దూతలన్నీ యుద్ధానికి రెడీ అయిపోయాయి. అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసింది, కానీ గెలవలేకపోయి. ఎందుకో తెలుసా? మీకాయిల్ అనేటువంటి కమాండర్ ఉన్నాడు అక్కడ. ఆ కమాండర్ మీరు యుద్ధం చేయాలంటే ఆ కమాండర్ కూడా పవర్ అంటే తెలియాలి. ఆ కమాండర్ బాసుడు యేసయ్య, దేవుడు. ఆయన గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి స్థలమికలేకపోయేది. మనం చెప్పుకున్నాం 1, 2, 3 ఈ 3 ప్రదేశాలే పరలోకము. ఈ 3వ ఆకాశంలో ఉన్నటువంటి వీరికి స్థలము లేకపోయేది కనుక వీరు స్పాట్ లో వచ్చేసారు. అక్కడ నుండి పడద్రోయబడి ఎక్కడ పడ్డారు? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. భూమి మీద పడిపోయాడు. పరలోకంలో చోటు లేదు. ఎందుకంటే భూమి మీద సంఘము, భూమి మీద ఉన్నటువంటి సంఘము, పాత నిబంధన భక్తులు అందరూ సరిగా తీసుకుని అక్కడ పెట్టాడు. మరి భూమి మీద ఉన్న వాళ్ళు అక్కడ పోతే వాళ్ళ స్థలం సరిపోదేమో అన్నటువంటి భావం. అక్కడ అందుకే యుద్ధం చేయబడి ఇక్కడ అపవాది దూతలు ఓడిపోతే వాళ్ళు పడిపోయారు. అక్కడ సంఘము, దేవుడి బిడ్డలందరూ కూడా ప్రభు యొక్క రాజ్యంలో ఆనందంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ 5వ ప్రదేశము పరదేశం. ఇప్పుడు భక్తులందరూ కూడా వీరికి పరిపూర్ణ విడుదల కోసం మన కోసం ఎదురు చూశారు. యేసు ప్రభువు కడబూర ధ్వని, మీరు వింటారు, ఈ వీడియో చూస్తారు. యెరూషలేములో ఒక బూర శబ్దం వినబడుతుంది. ఆ వీడియో లేటెస్ట్ గా వీడియో తీశారు కొంతమంది. ఆ యెరూషలేము చుట్టూ సరౌండ్ గా ఒక మేఘం కమ్ముకోవడము, ఆ మేఘంలో నుండి ఒక శబ్దం రావడం లేటెస్ట్ గా కొంతమంది సైంటిస్టులు డిక్లేర్ చేశారు. ఆ వీడియో కూడా మీరు చూస్తారు. Mets amigo. Salam mi naman. Kita telepon. Wow. Wow, nasıl? Mets amigo. Salam mi naman. Kita telepon. Wow. Wow, nasıl? దాన్ని ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా యేసు ప్రభువు ఎప్పుడైతే కడబూర శబ్దం వినబడుతుందో అప్పుడు భూమి మీద ఉన్న సంఘం లేపబడుతుంది. వీరందరూ కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి మందైకాశం రైట్. సరే, ఇప్పుడు అపవాది పరిస్థితి 6వ ప్రదేశం అని చెప్పాము. ఈ 6వ ప్రదేశాన్ని కటిక చీకటి గల ప్రదేశం. ఇప్పుడు పరదేశం అంతా ఖాళీ అయిపోయింది. భూమి కింద ఉన్నటువంటి భాగం అంతా ఖాళీ అయిపోయింది. వీళ్ళందరూ వచ్చే 3వ ఆకాశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కటిక చీకటి ప్రదేశం అని రాయబడి ఉంది. ఈ కటిక చీకటి ప్రదేశంలోనే ఈ పడిపోయిన దేవదూతలందరూ కూడా ఇక్కడ పడిపోయారు. దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటారా? 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు 2:4. మరియు ఆయన 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు
దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందని కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాడు. హల్లెలూయా. పడిపోయినటువంటి వీరిని దేవుడు పాపం చేస్తే విడిచిపెట్టడు. అర్థమవుతుందా సోదరుడా? పాపిని క్షమిస్తాడు నా ప్రభు, పాపాన్ని క్షమించడు. జీవితకాలం అంతా పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి అపవాదిని క్షమించడు ప్రభు, అపవాది దూతలను క్షమించడు. అందుకని తీర్పుకు కటిక బిలమును ఉంచాడు. దీన్ని ఏమంటారంటే, దీన్ని రాయబడింది, దీనికి మట్టు తెలియని ప్రదేశం అంట. అంటే అడుగుడు మట్టు తెలియని ప్రదేశంలోకి వేసేసాడు. కట్టిక చీకటి బిలం, పరదేశం మధ్యలో కట్టిక బిలం. ఆ కట్టిక చీకటి గల ప్రదేశంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునిపై యుద్ధాన్ని ప్రకటించినటువంటి ఈ పడిపోయిన దూతలందరినీ కట్టిక చీకటి గల బిలంలో వేసేసాడు. ఇక్కడనే దేవదూతల శిక్ష. దీన్ని ఏమంటారు? ఒక రకంగా జైలు, దేవుని జైలు. ఎవరైతే దేవుని యొక్క సత్తానికి, దేవుని యొక్క ధర్మ విధులకు వేరుగా ప్రవర్తిస్తారో వారిని శిక్షించే దేవుని యొక్క జైలు కట్టిన చీకటి ప్రదేశం ఇక్కడ వేయబడతారు. ఇక్కడ ఆ పడిపోయిన దేవదూతలందరూ కూడా అందులో పడిపోయారు. సరే, ఇది 6వ ప్రదేశం, కటిక చీకటి గల ప్రదేశం. ఇక్కడనే యుగ యుగాల నుండి అక్కడ ఆ దేవదూతలు, పడిపోయిన దేవదూతలు అలాగే కాల్చబడతారు. ఆ తర్వాత చివరిది అగాధం. దీన్ని అగ్నిగుండం అని కూడా అన్నారు. చివరిగా మనం వచ్చారు, దీన్ని అగాధం అంటాం. 7వ 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచ్చిన ప్రకారము అగాధం. ఈ అగ్నిగుండము పాతాళలోని ఒక మూలకి 20వ అధ్యాయం 10వ వచ్చిన ప్రకారం మనం చూస్తే, యెషయా గ్రంథం 14:15 చూస్తే, అపవాది ఎప్పుడైతే దేవుని కంటే సింహాసనాన్ని కొంచెం ఎక్కువగా వేసుకోవాలని ఆలోచన చేశాడు, అప్పుడే అపవాదిని పాతాళంలోని ఒక మూలకు, నరకంలోని ఒక మూలకు త్రోయబడుతుంది. దీన్ని అగ్నిగుండము లేదా పాతాళము కూడా అన్నారు. దీన్ని నరకం, ఇంకొక సంభాషణ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నరకం. ఈ పనిష్మెంట్, ఇక సివిల్ పనిష్మెంట్, దీనికి లాస్ట్ ఆప్షన్ లేదు. ఇక 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ చూస్తే 20:10 వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండంలో పడవేయబడి అచ్చట క్రూరమృగము, రాత్రి మృగములు, అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగములు రాత్రి మృగములు బాధింపకూడదు. అది పర్మనెంట్గా మనకు తెలుసు కదా. ఎవరైనా తప్పు చేశారు, జైలుకి వెళ్తారు. జైల్లో కూడా వాడికి పరివర్తన రాలేదనుకోండి, గురిదీశాలు చేస్తారు. కటిక చీకటి గల బిలం అంటే దేవుడు జైలు. ఇక్కడ వీడు మారతాడని చూస్తే వీడు మారడంలా. ఎంతసేపు ప్రజలందరూ మోసం చేస్తున్నాడు. తాగుతున్నా అంటే తాగిస్తాడు, తినొద్దునా అంటే తినకూడదు డ్రగ్స్, రకరకాల పాపము, మానలేని కరువులు చూపిస్తుంటాడు. సర్వలోకాన్ని మోసగిస్తున్నది అపవాది. అంటే పడిపోయిన దేవదూత. ఈరోజు విగ్రహారాధన ఎందుకు ఎక్కువైతుందో తెలుసా? వాస్తవం చెప్తే నరకం తయారు చేయబడింది మనుషుల కోసం కాదు బిడ్డ. నరకం తయారు చేయబడింది అపవాది కోసము, వారి యొక్క అనుచరుల కోసం. దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అని పేరు పెట్టాడు. కానీ వీడికి తెలుసు దేవుడు క్షమిస్తాడని. అపవాది గురించి మీరు చూస్తే తన మనసులో అనుకున్నాడు సింహాసనం, దేవుడి కంటే సింహాసనం ఎక్కువ వేసుకుందామని. ఆ సంగతి దేవుడి కనెక్షన్ తెలిసిపోయింది. వెంటనే అక్కడి నుంచి పడేశాడు. మరి దేవుడు ప్రభువాలను తప్పు చేశాడని నన్ను క్షమించి ఈ యొక్క రాజ్యంలో మళ్ళీ ఎవరైనా నన్ను జాయిన్ చేసుకో అనొచ్చు కదా, అనలేదు. అంటే సాతాను నాడు స్వతహాగానే గర్విస్తున్నారు. అందుకనే దేవుడు వీని గర్విష్ఠుడు కాబట్టి, గర్వం వీనికి ఉంది కాబట్టి, వీని అనుసరణలు యుగ యుగాలు రావడానికి అవకాశం లేని కట్టిక బిలములో నుండి, అగాధంలో నుండి మట్టు తెలియని మహారోగానికి పడేశాడు. ఇక రావడం లేదు. మరి ఇప్పుడు మనుషులందరూ ఎందుకు వెళ్తున్నారని నరకానికి అంటారా? అపవాది చేత మీరు మోసం చేయబడ్డారు. విగ్రహారాధన చేయకూడదని మీకు దేవుడు నేర్పుతున్నాడు. విగ్రహారాధన చేయమని నేర్పింది అపవాది. అపవాది యొక్క గ్రంథాలను చదివి విగ్రహారాధన చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు. వాస్తవానికి నరకాగ్ని గుండము తయారు చేయబడింది అపవాది. మరి మనుషులందరూ ఎందుకు పోతున్నారంటే వారి చేత మోసం చేయబడి, వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ, వాడు చెప్పిన పద్ధతులు నడుస్తూ చనిపోయి నరకాగ్ని పడుతున్నారు. అందుకే క్రీస్తు ప్రభువారు వాటి నుండి తప్పించడానికి
సత్య మార్గాన్ని, నీతి మార్గాన్ని, వెలుగు మార్గాన్ని బోధించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. అందుకనే క్రీస్తు ప్రభువును నమ్మితే ఆయన చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము. ఏంటి మార్గం? పరలోకాన్ని. ఏంటి మార్గం? శాంతి. ఏంటి మార్గం? రక్షణ మార్గం. ఆయన ఇవ్వడానికి వచ్చాడు. ఎక్కడైనా చూడండి, నేను క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చానని యేసు ప్రభు ఎక్కడైనా చెప్పినట్టు మీరు బైబిల్ గ్రంథంలో నిరూపణ చేస్తే దీనిపై నేను దేనిగానే కట్టుబడి ఉంటాను. నేను క్రైస్తవులను తయారు చేయడానికి వచ్చాను అని బైబిల్ గ్రంథంలో ఒక్క వచనం చూపిస్తే నేను దేనికైనా రెడీగా ఉంటాను, కట్టుబడి ఉంటాను. కానీ మనుషులను రక్షించడానికి వచ్చానని చెప్పాడు. మోసపోతున్న సోదరుడు ఆలోచించు. నీ కుల కట్ల నుండి, మత కట్ల నుంచి, డబ్బు కట్ల నుంచి, నీ దేహం, నీ డబ్బును చూసుకుని గర్వపడుతున్న నిన్ను మోసం చేస్తున్నాడు అపవాది. వాడు వెళ్ళే ప్రదేశానికి నిన్ను తీసుకెళ్ళడానికి. అగాధము తయారు చేయబడింది నీ కోసం కాదు, నిన్ను మోసగిస్తున్న అపవాది కోసం చేశాడు దేవుడు. కానీ నువ్వు కూడా అక్కడికి వెళ్తున్నావే. నిన్ను సృష్టించి తన రూపాన్ని ఇచ్చి తన ఆత్మనిచ్చినటువంటి దేవుడు నిన్ను చూసి వేదన పడుతున్నాడు. సోదరి, ఇప్పటికైనా ఆలోచించు, ఇప్పటికైనా మార్పు తిరిగి రాని లోకం. ఈ సంవత్సరం డబ్బులు సంపాదించకపోవడం లేకపోవచ్చు, నీకు సంపాదన లేకపోవచ్చు, ఇంకొక సంవత్సరం సంపాదిస్తాం, ఇంకొక సంవత్సరము ఆరోగ్యం కోసం ప్రారంభం. కానీ మనిషికి ఉన్నది ఒకటే ప్రాణం. కర్మ సిద్ధాంతాన్ని నేర్పిన కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ, 7 జన్మల ద్వారా పోతూ ఉంటారు. కానీ మనిషికి జన్మ ఒక్కటే, జీవితం ఒక్కటే. మరణిస్తే నువ్వు కన్ను మూసి తెరిచే లోపల అగాధములను తెలుస్తావు. ఇక్కడ మరణించడం, నరకంలో తెరవడం. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ మాట వింటున్నావే, అగాధము, నరకం. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి మరణించిన ప్రతి వారి ఆత్మ పరదేశి నెమ్మదికి వెళుతుంది, నెమ్మది పొందేస్తానని. యేసు ప్రభు ఎరగని కుటుంబంలో 5గురుగా చనిపోయిన ప్రతి బిడ్డ ఎవరైనా సరే, కుమారి, నీ ఆత్మ ఖచ్చితంగా స్పాట్లో, దీనికి టైం లేదండి, ఇన్స్టంట్లీ నీ ఆత్మ నరకంలో కను తెలుస్తుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన చింత కలిగి, ఆలోచన కలిగి, ఈ మాటలు వింటుండగా నీ హృదయం రగలొచ్చు. బిడ్డ ఆలోచించు, నీ హృదయాన్ని తట్టడానికి నా ప్రభు అయిన దేవుడు ఈ మాటలు నీకు అందిస్తున్నాడు. సోదరుడా, మనిషికి ఈ సొక్కా కాకపోతే ఇంకో సొక్క వేసుకోవడానికి లేదండి. మనిషికి ఉన్న జీవితం ఒక్కటే. ఈ జీవితం కాకపోతే కుక్కగానో, పిల్లిగానో, పందిగానో ఎవరో జన్మిస్తాను అని చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మాల్సింది. ఈ జీవితంలో, ఈ లోకంలో నీకున్న ఈ జీవితం ద్వారా దేవునికి న్యాయం చేయాలి. దేవుని సేవకుడిగా ఈ మాటలు నీకు బోధిస్తున్నాను. మతాన్ని బోధించడానికి పంపబడలేదు, తిరిగి రాని అగాధానికి పంపడానికి అపవాది అందరినీ మోసం చేస్తున్నాడు. వాడి అనుచరులు అందరూ కూడా పడ్డారు. మీరు చూడండి, అక్కడ ఘట సర్పం అని రాయబడింది, ఆది సర్పం అని రాయబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం కూడా బిడ్డ 7 లోకాలు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం కూడా 7 లోకాలు ఉన్నాయి. అతల, విత్తల, సుతల, సలాతల, మహాతల, సనాతల, రసతల, పాతాల లోకం అంటారు. దీన్ని అగ్ని పురాణం అంటారు. అగ్ని పురాణం ప్రకారం అతల, వితల, సుతల, సలాతల, రసాతల, మహాతల, పాతాలలో 7 లోకాలు ఉన్నాయి. 7వ లోకంలోనే శేషనాగం అని ఒకటి జీవిస్తుంది. అగ్ని పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. ఈ శేషనాగం అనేటువంటి వాడు 1000 పడగలు కలిగినటువంటిది. 1000 పడగలు కలిగి ఈ పాతాళ లోకంలో ఉన్నటువంటి ఈ శేషనాగు ఈ భూమిని మోస్తుంది అని అగ్ని పురాణం చెప్తుంది. ఇంకా ప్రపంచంలో పెద్ద సర్పం ఎక్కడుందంటే ప్రితల లోకం అంటారు. ప్రితల లోకం అగ్ని పురాణం చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ లోకంలో ఎవరు నివసిస్తున్నారో కూడా ఐఎమ్ రెడీ టు టెల్ దట్. 7 లోకాలు అగ్ని పురాణం ప్రకారం చెప్పబడింది. ఆ పురాణాల ప్రకారం ఆ లోకాలను ఎవరు పాలిస్తున్నారో కూడా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ శేషనాగు అనేటువంటి వాడు, ఆ శేషనాగు 1000 పడగలతో ఈ భూమిని మోస్తుందని అగ్ని పురాణం చెప్పండి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఘట సర్పము, ఆది సర్పము. ఘట సర్పం అంటే ఏంటి? ఆది సర్పం అంటే ఏంటి? మనకెందుకంటే చక్కెర కథలు కావాలి, మనకెందుకంటే పాపస్త్రీ కథలు కావాలి, మనకెందుకు యేసుప్రభువులకు ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి, పంటలు పండాలి, డబ్బులు కలిసి రావాలి. వీటి గురించి ఎప్పుడు ఆలోచించాం? సర్వలోకాన్ని మోసం చేస్తున్నటువంటి అపవాది జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవట్లేదు, తెలివి నీకు నేర్చుకోవడానికి రెడీగా లేదు. ఆది సర్పం అంటే ఏదేలు వనంలో మోసగించిన సర్పం ఆది సర్పం. ఘట సర్పం అంటున్నామే, ఇదిగో
అగ్ని పురాణంలో రాయబడిన ఈ శేష నాగే బైబిల్ గ్రంథంలో మీకు కనబడుతున్న ఘట సర్పం. జాగ్రత్తగా ఉండండి. దీనినే చైనీలు అంటారు, డ్రాగన్, చైనా డ్రాగన్ అంటారు. దీని గురించి కొన్ని చరిత్రలు కూడా రాయబడ్డాయి. ఈ ఘట సర్పము, ఆది సర్పం మీరు చూస్తే ప్రకటన గ్రంథం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం వీడి చరిత్ర కనబడుతుంది. ఇవన్నీ కూడా మండుచున్న అగ్నిగుండములో వేయబడి యుగ యుగాలు బాధింపబడుతున్నది అని రాయబడింది. ప్రియమైన సోదరుడా, నిన్ను మోసగించడానికి అపవాదం చేయాల్సిన ప్రణాళికలన్నీ చేస్తుంది. నువ్వే మోసపోతుంది. మోసం చేసేవాడు కాదు, మోసపోతున్న నీది తప్పు. వాడి జ్ఞానాన్ని వాళ్ళు ఎదిరించడానికి దేవుడు మహాజ్ఞానాన్ని నీకు చేర్పించాడు. ఈ విశ్వంలో 7 ప్రదేశాలని, విశ్వంలో దాగినటువంటి రహస్యాలని ముందు పెడుతున్నాడు ప్రభు. ఇట్ ఈస్ ద ఓపెన్ బుక్, నాట్ ఏ సీక్రెట్ బుక్. ఇట్ ఈస్ ఏ నాలెడ్జ్ బుక్, నాట్ ఏ రిలీజియన్ బుక్. నేను చెప్తాను, జ్ఞాన గ్రంథాన్ని ప్రభు ఇచ్చాడు, మత గ్రంథాన్ని నీకు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలి. ఈ లోకాలను కూర్చున్న జ్ఞానమును కలిగి ఉంటే నీ ఆత్మను రక్షించుకున్న దేవుడితో సహవాసం చేయడానికి నిత్యము దేవుడి దగ్గరికి వెళ్తావు. మారుమలుచుకుందా? ఎక్కడైనా కంటి కనబడుతున్న ఈ అందమైన ఈ అందమైనటువంటి ఈ రంగుల ప్రపంచం నుంచి బయటకు వచ్చి ఆలోచించు. మరణం తర్వాత ఏముంది? మరణం తర్వాత నీ జీవితం, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నీ జీవితానికి ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ సమర్థించుకుంటూ బ్రతుకుతున్నావు. ప్రశ్నలు ఉన్నాయి, చూద్దాం చేద్దాంలే. ఈ రోజు నువ్వు పోతున్నా, ప్రయాణం చేస్తున్నా, నీ ప్రయాణంలో చచ్చిపోతున్నావు. ఎక్కడికి వెళ్తావు? ఈరోజే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆటడేమో చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావు? సమర్థించుకుంటూ బ్రతుకుతున్న నీ జీవితాన్ని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. సోదరుడా, నా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఇంత గంభీరంగా చెప్పడానికి గల మా ఉద్దేశం ఏమనగా ఆయన మనసు ఏంటో అర్థమైంది. ఆయన యొక్క మానవుల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో మాకు అర్థమైంది. నాకు ఆ ప్రణాళిక మీకు కూడా అర్థం కావాలి. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు వింటున్న నీకు ఆయన ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. నీ జీవితం యొక్క పరమార్థం నువ్వు తెలుసుకోవాలి. ఏ కారణం లేకుండా ఈ భూమి మీదకి రాలేదు. అనుకోకుండా పొరపాటు జరిగితే రాలేదు. God has a purpose in your life. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నీ జీవితంలో. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సమయంలో నీ జీవితాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా విని సోదరి. ప్రభు వారిని మతానికి నెట్టేసి నువ్వేదో గొప్పవాడిని కాలంలో వేస్తూ జీవిస్తున్నావేమో. నీ డబ్బులు, నీ బంగారాన్ని చూసుకుంటూ స్వల్పకాలం నిలిచే ఈ జీవితం కోసం ప్రాకులాడుతున్నావేమో. ప్రభు అయిన దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఈ భూమి మీద చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏ వాగ్దానం చేయలేదు. నువ్వు నమ్ముకుంటే రోగం పోతుంది, నువ్వు నమ్ముకుంటే జబ్బు పోతుంది, నువ్వు నమ్ముకుంటే అది పోతుంది, ఏం చేయలేదు. బైబిల్లో మీరు చూడండి, నిత్య జీవము అనుగ్రహింతునని తానే మనకు చేసిన వాగ్దానం. అవే యేసు మీకు ఏ వాగ్దానం చేయాలి? నిత్య జీవం ఇస్తానన్నాడు. అంటే మానవుడి జీవితం 60-70 సంవత్సరాలు, ఆయుసు, బలము, ఆరోగ్యం ఎక్కువగా ఉంది, ఇంకొక 10 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రయాణానికి వాగ్దానం చేశాడు, అదే నిత్య జీవం. యేసుక్రీస్తుని ఎరిగితే నీ జీవితము దేవుని పిల్లలు ఉండేటువంటి నెమ్మది పొందే స్థలానికి వెళ్తావు. యేసుక్రీస్తుని ఎరగకుండా లోకాన్ని సృష్టించి లోకానికి నిన్ను పంపిన నీ దేవుడిని వెలగకుండా ఉంటే నీ ఆత్మ నిత్య నరకానికి మట్టు తెలియని వాడు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఏం దొరకదంట. నిన్ను మోసగించిన అపవాది మాటలు విన్నావు కనుక మట్టు తెలియని లోకానికి వెళ్తావు. నిన్ను రక్షించడానికి తన జ్ఞానాన్ని నీకు పంచుతున్నాడే ఈ మాటల ద్వారా. నీ జీవిత ఇలివెంట్ ఎదుగుతున్నాడే దేవుడు. ఆయన మాటలు విని ఆయన నమ్మితే నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన ఇస్తే నీకు ఆయన రాజ్యము, ఆయనతో ఉండి ఆయనను ఆరాధించే బాధ్యత నీకు ఇవ్వబడుతుంది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పాస్టర్ గారు అడగాలి. నో, అన్లిమిటెడ్ లైఫ్. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ us అన్లిమిటెడ్ లైఫ్. నీకు లిమిట్ లేదు. నిత్య జీవం, దాన్ని ఎంటర్నల్ లైఫ్ అంటారు. నిత్య జీవం అమలను సోదరి, అల్పకాలం స్వల్పకాలం జీవించి
చనిపోయి నిత్య నరకానికి వెళ్తావా? మహాజ్ఞానాన్ని నేర్పుతున్న దేవుని గురించి ఆలోచించి మారు మనసుని రక్షణ పొంది నీ జీవితానికి నీ జీవితం తర్వాత ఆయనకు నిత్యం యుగ యుగాలు జీవిస్తావు. అక్కడ బోరు పడుతుంది అనుకుంటారా? టైం పాస్ కోసం సీరియల్, టైం పాస్ కోసం సినిమాలు చూడడానికి ఇక్కడ అన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయబడినాయి. అది సాతానుగాడు పెట్టిందే. అది అన్ని సంవత్సరాలు ఉన్నావు. అక్కడ బోర్ పడుతుంది అనుకుంటారా? నో బోర్ ఇన్ యువర్ లైఫ్. అక్కడ ప్రభువుతో ఎప్పుడు ఆనందంగా ఉన్నావు. నీ కన్నుల ఎంత కన్నీటి బాష్ప బిందువు కూడా, ఏడవడానికి కన్నీరు కూడా రానివ్వాలి. అక్కడ రాదు. యుగ యుగాలు సంతోషించి యుగ యుగాలు ఆనందించే దేవుని రాజ్యం నీకు ఇవ్వబడు. సరే, ఇక్కడ మధ్యాకాశానికి 3వ ప్రదేశానికి వెళ్ళినటువంటి మీరందరూ కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రకారం చూస్తే పాత భూమి పాత ఆకాశం అంతా పోయింది. ఈ 3వ ఆకాశం 3వ ప్రదేశంలో ఉన్న వీరు దేవుడు ఉన్నటువంటి మొదటి ఆకాశం మొదటి ప్రదేశం వీరందరూ కలిసి క్రొత్త భూమి మీదనే క్రొత్త జీవితం ప్రారంభం చేయబడుతుంది. హల్లెలూయా. ఇదే నూతనమైన భూమి, నూతనమైన ఆకాశం. ఇది పరలోకం. దేవుడే మనుషులతో నివాసం చేసే ఆ గొప్ప అనుభూతిని, ఆ గొప్ప సందర్భాన్ని నువ్వు ఒక్కసారి నీ ఊహలో ఊహించుకో. కన్నీరు ఉండదు, ఏడవడం, ఆకలి ఉండదు, దప్పులు ఉండదు, కరువు ఉండదు, వ్యాధి ఉండదు, జంతువులు ఉండవు, మరణ భయమే లేదు. ఆ మహాలోకాన్ని ప్రభు అయిన దేవుడు ఈ భూమి మీద నీ కోసం ఆయన తీసుకురాబోతున్నాడు. ఈ సంఘటనను ఊహించుకుంటే మన జీవితం పునరుద్ధరిస్తుంది, మన జీవితం యొక్క పరమార్థమార్గం అవుతుంది. మాటలు ఉన్న సోదరుడా, ఒకసారి ప్రభు అయిన దేవుడి గురించి ఆలోచించు. ఈ మాటల ద్వారా నువ్వు ఆదరించబడితే నాతో పాటు ఏకీభవించి ప్రార్థన, చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. చిన్న ప్రార్థన నీ జీవితానికి రక్షిస్తుంది, మహాలోకం పొందడానికి అనుమతించబడతావు. అలాంటి కృపణికి అనుమతించబడాలని దేవుని శాస్త్రుడిగా నేను నీకోసం ఎల్లవేళలా ప్రార్థన చేయడానికి నేను సిద్ధపడు. నువ్వు కూడా సిద్ధపడి ఉంటే నాతో పాటు ఏకీభవించు ప్రార్థన. కుటుంబాల తండ్రి, నీకు స్తోత్రం నాయన. దయగల రాజా, ఈ నీతిగల మాటలను ప్రభావ ఈ కార్యక్రమం ద్వారా నీ పిల్లలకు మీరు బోధించాలి, మహాజ్ఞానాన్ని అందించాలి. ఈ పిల్లలకు అవసరమైన, నీ బిడ్డలకు అవసరం అయ్యా, ప్రతి బిడ్డకు అవసరమైన మాటలను మీరు అందించినందుకే వందనాలు. ఏ బిడ్డ రచించకూడదని ప్రభావ విశ్వయజ్ఞ కేంద్రంగా ఉండే నువ్వు మరణించి తిరిగి లేచి మానవులకు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దాన స్థలాన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడి ఉన్న నా దేవా, నా యేసయ్యా నీకు వందనాలు. ఈ నామములో ప్రార్థన చేసినాను. నీ మాటలు ఉన్న ప్రతి బిడ్డను జీవించి ప్రభు వారి జీవితాలు నీకు సమర్పించు. వారి జీవితాలలో నిన్ను నమ్మి నువ్వు చేసిన ప్రతి వాగ్దానాన్ని పొందడానికి సహాయం చేయి. వ్యర్థంగా వారి జీవిత దినాలు గడపకుండా వారికి కావలసిన నీ యొక్క సహాయం పరిశుద్ధాత్మని కూడా నీకు సహాయం చేసి వారిని నిర్మించి వర్ధుల చేసిన రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి ప్రార్థించిన ప్రతి ప్రార్థన మన బడి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు. షలోమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఈ అంశంపై మీకు అభిప్రాయాలు తెలియచేయండి. నేను మీ నుండి అన్ని విషయాలు తెలుసుకోవడానికి, మీకోసం ప్రార్థన చేయడానికి ఎల్లవేళలా నేను సిద్ధపడు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించు. షలోమ్. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుండవు. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు